మీ అందరికీ షాలు. సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 42వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. సహోదరి సోదరులారా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి, ఘోరమైన దుఃఖాన్ని బట్టి, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అనేక మంది మనల్ని ప్రశ్నించేవారుగా ఉంటారు. నీ దేవుడు ఏమయ్యాడు అని మనల్ని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. ప్రియా సహోదరి సోదరులారా, మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు ఉన్నాడు కదా, ఏమయ్యాడు? మీకు ఇటువంటి ఘోరమైన పరిస్థితి వచ్చినప్పుడు మీ దేవుడు ఏమయ్యాడు? ఇటువంటి ఘోరమైన స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ దేవుడు ఏమయ్యాడు అని మనల్ని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. ఆ ప్రశ్నలకి వారు ప్రశ్నించుచుండగా మనం ఏమవుతాం అంటే తల్లడిల్లేవారుగా ఉంటాం, మనం బాధపడేవారుగా ఉంటాం, మనం దుఃఖంలో నిండి ఉండేవారుగా ఉంటాం. మనము వారేసే ప్రశ్నలకి జవాబు చెప్పలేని స్థితిలో నిరాశ నిస్పృహలో కుంగిపోయేవారుగా ఉంటాం. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నా అన్నపానములాయను. అంటే ఎంతో ఘోరమైన దుఃఖాన్ని కలిగి ఉన్నాను, ఎందుకంటే వారు వేసే ప్రశ్నలను బట్టి అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా మన జీవితంలో ఏమైనా ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, మనం కృంగిపోయిన ఉన్నప్పుడు, మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అనేక మంది మనల్ని కూడా ప్రశ్నించేవారు. మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు మీతో ఉన్నాడు కదా, మీకు ఎందుకు ఇలా జరిగింది అని అనేక మంది మనల్ని ప్రశ్నించేవారుగా ఉంటారు. అనేక మంది మనల్ని కృంగదీసేవారుగా ఉంటారు వారి మాటలతో. ప్రియ సహోదరి సోదరు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏమవుతామండి, ఇంకా మనము బాధపడేవారుగా ఉంటాం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, రాత్రింబగళ్ళు కన్నీళ్ళు నాకు అన్నపానములే. అంటే ఎల్లప్పుడూ నేను బాధపడుతూనే ఉన్నానని కీర్తనకారుడు అంటున్నాడు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎంతగానో దుఃఖించేవారుగా ఉంటాం, నిరాశ నిస్పృహలోకి వెళ్ళేవారుగా ఉంటాం, మానసికంగా కృంగిపోయేవారుగా ఉంటాం. ఎంతో మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని కూడా మనంతటా మనం ప్రశ్నించుకునే పరిస్థితిలోనికి వారి మాటలు అనేవి మనల్ని తీసుకువెళ్ళేవిగా ఉంటాయి. ప్రియా సహోదరి సార్, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుని ప్రశ్నించినట్టు అనేక ఘోరమైన పరిస్థితిలో కృంగిపోయిన వారిని ప్రశ్నించేవారుగా ఉంటారు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే అనేక మంది మనల్ని ప్రశ్నించేవారుగా ఉంటారు, మాటలతో బాధ పెట్టేవారుగా ఉంటారు. మీకు ఎందుకు ఇటువంటి ఘోరమైన పరిస్థితి కలిగింది అని ప్రశ్నించేవారుగా ఉంటారు. మీరు ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు మీకు ఏం చేశాడు? మీరు దేవుని నమ్ముకోవడం వల్ల మీకు ఏం జరిగింది? అనేక మంది మనలను ప్రశ్నిస్తూ ఉంటారు. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు మీతోనే ఉన్నాడు కదా, అయినా మీకేంటి ఇటువంటి ఘోరమైన పరిస్థితి వచ్చింది అని మనం ప్రశ్నించేవారుగా ఉంటారు, మనం బాధ పెట్టేవారుగా ఉంటారు. ఇక కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, రాత్రింబగళ్ళు కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. అంటే ఎల్లప్పుడూ ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉన్నానని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియా సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు కూడా అనేక మనుషుల ద్వారా అనేకమైన మాటలు, అనేకమైన అవమానాలు పడ్డాడు. అయినా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు మహారాజు ఎంతగానో ఆ పరిస్థితులకు భయపడలా, ఆ మనుషులకు భయపడలా. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు నమ్మకించి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 42వ కీర్తన 5వ వచనము. ప్రియా సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము,
ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వచనం మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగినో అన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము ఎందుకు కృంగిపోయి బాధపడుతూ ఉన్నామని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది అనేకమైన పరిస్థితులు అలా కృంగిపోయేవారుగా ఉంటారు. దేవుడు వాక్య ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు కృంగిపోయేవారుగా ఉంటున్నారని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎందుకు నువ్వు తొందరపడుచున్నావు అని దేవుడు వాక్య ద్వారా మాట్లాడుతున్నాడు. చాలా మంది వారు కలిగి ఉన్న శ్రమను బట్టి, వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి తొందరపడేవారుగా ఉంటారు. అంటే ఆ తొందరపాటు తనం అనేది ఎలా ఉంటుందంటే, వేరే వాళ్ళు మనల్ని ప్రశ్నించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ తొందరపాటును బట్టి వాళ్ళన్న మాటలను మనము నమ్మేవారుగా ఉంటాం. అవును, దేవుడు నాకు ఏమీ చేయలేదు అని దేవుడి పట్ల అవిశ్వాసాన్ని కల్పించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, మనము తొందరపడుతూ దేవుడి పట్ల అవిశ్వాసాన్ని కనపరుస్తూ దేవుడికి దూరం అయ్యేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, చాలామంది తొందరపడుతూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎందుకు కృంగిపోయి ఉన్నామో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం ఎందుకు తొందరపడుతున్నాం? అనేక మనుషుల మాటలను బట్టి చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసుకొని దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయ్యి వారు ఇంకా సాతానుకు చేరువయ్యే వారిలాగా ఉంటారు. ఇంకా వారు బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని యందు నిరీక్షణ నుంచి కళ్ళ ముందు జరిగే ప్రతి ఒక్క పరిస్థితిలో మనం ఏం చేయాలండి? ఆ పరిస్థితికి మనం భయపడకుండా, ఆ పరిస్థితిని బట్టి మనం కృంగిపోకుండా, ఆ పరిస్థితి బట్టి మనము తొందరపడకుండా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలండి? నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగి ఉండాలి. దావీదు మహారాజు జీవితంలోకి అనేకమైన శత్రువులు వచ్చారు. అనేక మంది దావీదు మహారాజుని చంపాలని ప్రయత్నించారు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు మాత్రం దేవుడు నన్ను అభిషేకించాడు, ఖచ్చితంగా నన్ను రాజుగా దేవుడు చేస్తాడు, దేవుడు నా పట్ల ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, నేను ఈ మనుషులకు భయపడి మనుషుల మాటలకు భయపడను అని దావీదు మహారాజు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి ఆ పరిస్థితికి భయపడకుండా, ఆ పరిస్థితిని బట్టి మనం కృంగిపోయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళకుండా, ఆ పరిస్థితిని బట్టి మనము తొందరపడకుండా, అంటే దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి దూరం అయ్యి మనము మాటలతో అవిశ్వాసంగా మాట్లాడుతూ దేవుని గాయపరిచేవారుగా ఉండకుండా మనము ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండేవారుగా ఉండాలని దేవుడి వాక్యం ధర్మంతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని నమ్ముకున్న మన అందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే, మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని అనుమతి ద్వారానే మన జీవితంలో జరుగుతుంది అని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సోదరా, అది దేవుడు అనుమతిస్తేనే మన జీవితంలో జరుగుతుంది. కానీ మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామండి? బాధపడేవారుగా ఉంటాం. కానీ దేవుడు వాటి వెనుక ఒక గొప్ప ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులుగా ఆయన ఆలోచనలను, ఆయన చిత్తాన్ని మనం గ్రహించేవారిగా ఉండలేకపోతున్నాం. కనుక మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి, మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి కృంగిపోయేవారుగా ఉంటాం. మనము తొందరపడేవారుగా ఉంటాం. తొందరపడి దేవుడికి దూరం అవ్వాలని ప్రయత్నించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, తొందరపడి దేవుడి పట్ల అవిశ్వాసాన్ని కనపరిచేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, తొందరపడి మనము మాటలతో దేవుని గాయపరిచేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాం. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనం అనేక అన్యుల వల్లే మనం ఉండకూడదు. మనం దేవుడిని నమ్ముకున్న బిడ్డలం. మనం ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మన జీవితంలో ఏది చేసినా అది మన మేలు కొరకే అని మనం గ్రహించేవారుగా ఉండాలి.
దేవుడు మన జీవితంలో ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లోకి మనల్ని నడిపించిన ఆ పరిస్థితుల్లో కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు అని, ఆ పరిస్థితుల్లో నుండి మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి, మనం కలిగి ఉన్న శ్రమను బట్టి మనము కృంగిపోయేవారుగా ఉండకూడదు, మనము తొందరపడేవారుగా ఉండకూడదు. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ పరిస్థితులను దేవుడు మారుస్తాడు, ఈ పరిస్థితులలో దేవుడు నన్ను కాపాడుతాడు, ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను చేయి విడవడు, ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నా పట్ల, ఈ పరిస్థితి ద్వారా కూడా దేవుడు నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితి నా జీవితంలోకి అనుమతించాడు అని మనం ఎల్లప్పుడూ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన ఏం చేస్తాడో మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మనం ఏం చెప్పాలండి? ఆయనే మనకు రక్షణకర్త అనియు దేవుడనియు మనం చెప్పుకొనుచు ఆయనను స్తుతించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనకి రక్షణకర్త ఎవరు అంటే దేవుడే. ప్రియ సహోదరి సోదరా, మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా మనల్ని రక్షించగలిగేది ఆ దేవుడు మాత్రమే అని మనం మన జీవితంలో గుర్తించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సోదరా, ఈ లోక సంబంధమైన మనుషులు కానీ, ఈ లోక సంబంధమైన బంధాలు కానీ ఇవేవి మనలను రక్షించలేవు, కానీ దేవుడు మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే రక్షణకర్త, మన దేవుడు కాబట్టి ఆయనే మనలను ప్రతి ఒక్క ఘోరమైన పరిస్థితుల్లో నుండి కాపాడి మనల్ని రక్షిస్తాడని, ఆయనను మనం స్తుతించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు చూసినట్లయితే ఎంత గొప్పగా అనేక పరిస్థితుల్లో కూడా, కృంగిపోయే స్థితిలో కూడా, కన్నీళ్లు విడిచే సమయంలో కూడా అనేకులు దావీదు మహారాజును తొందర పెడుతున్నా కూడా, అనేకులు బాధ పెడుతున్నా కూడా దావీదు మహారాజు మాత్రం దేవుని స్తుతించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో చూసినట్లయితే మనం కలిగిన శ్రమలను బట్టి, గవర్నమెంట్ పరిస్థితులను బట్టి మనం దేవుడితో మాట్లాడటానికి ఇష్టపడలేము. కానీ దావీదు మహారాజు అనేకమైన శత్రువులు తరుగుతున్నా, ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, దేవుడి పట్ల గొప్ప నిరీక్షణ కలిగి దేవుడు ఆయనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి దావీదు మహారాజుని చూసినట్లయితే ఎంత గొప్పగా స్తుతిస్తున్నాడండి. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజుని సౌలు చంపాలని ప్రయత్నిస్తున్నాడు. దావీదు మహారాజుని అనేక మంది సౌలుతో ఉన్న ప్రజలు చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దావీదు మహారాజు ఏమాత్రం ఆ మనుషులకు భయపడకుండా, వాళ్ళు అనే మాటల వల్ల తొందరపడకుండా దావీదు మహారాజు ఏం చేస్తున్నాడండి? దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని స్తుతిస్తున్నాడు. ఎంత గొప్ప మాట ఇక్కడ రాయబడింది. ఇంత గొప్ప విశ్వాసాన్ని దేవుడి పట్ల మనం కనపరిచేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగి ఉన్న శ్రమను బట్టి, ఘోరమైన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయేవారుగా ఉంటాం, తొందరపడేవారుగా ఉంటాం, నిరీక్షణ కోల్పోయేవారుగా ఉంటాం. మనము నన్ను రక్షించేవాడే లేరు, నేను ఈ ఘోరమైన పరిస్థితుల్లోనే నా జీవితాన్ని గడపాలి అని అవిశ్వాసపడుతూ ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. మనం ఎందుకు కృంగిపోయేవారుగా ఉంటున్నామని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దావీదు మహారాజు వలె మనము అనేక పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. వాళ్ళు దేవుడు సువార్తని ప్రకటించడానికి వచ్చారు. దేవుడు చెప్పినట్లు అనేకులకి దేవుడి వాక్యాన్ని తెలియజేసి స్వస్థతలు చేయడానికి వచ్చారు. ప్రియ సహోదరి సోదరా, కానీ వాళ్ళు చెరసాలలో అన్యాయంగా వేయబడ్డారు. ప్రియ సహోదరి,
చెరసాల్లో వాళ్ళు వేయబడినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, పాటలతో దేవుని స్తుతించారు. ప్రియా సహోదరి సోదరా, పాటలతో వాళ్ళు దేవుని స్తుతించి దేవుణ్ణి మహిమపరిచి వాళ్ళు దేవునితోనే చెరసాలలో కూడా ఉన్నారు. ప్రియా సహోదరి సోదరా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతించారు. మన జీవితంలో మనం చూసినట్లయితే మనం కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మనం కృంగిపోయిన స్థితిని బట్టి, మనం గాయపరిచిన హృదయంతో ఏం చేస్తామండి, దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. దేవుడితో మాట్లాడకుండా మనము దేవునికి దూరం అయ్యేవారుగా ఉంటాం. ప్రియా సహోదరి సోదర, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. కానీ పౌలు శీలలు ఏం చేశారండి, చెరసాలలో కూడా దేవుని స్తుతించారు. ప్రియా సహోదరి సోదర, చెరసాలలో ఎలా ఉంటుందండి, మంచి ఏసీ, మంచి ఫర్నిచర్, చికెన్ బిర్యానీ, ఇంకా మంచిగా కావలసిన పెద్ద ఎల్ఈడి టీవీలు, పెద్ద పెద్ద ఫోన్లు, ఇవన్నీ ఉంటాయండి చెరసాల్లో? ఏమి ఉండవు. చెరసాలంటే ఒక చిన్న చీకటి గదిలాగా ఉండే ప్రాంతాల్లో పౌలు శీలలు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఎంతగానో ఉన్నారు. ప్రియా సహోదరి సోదరా, చెరసాల వంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామండి, దేవుని స్తుతించేవారుగా ఉన్నాం. దేవుడు ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితిని ఇచ్చాడని దేవుని ప్రశ్నించేవారుగా ఉంటాం. దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు అని దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటాం. దేవుడి మీద అలిగేవారుగా ఉంటాం. దేవుడు నాకు ఇలా చేశాడు అని అనేకులు ఎదుట దేవుడి నామాన్ని అవమానపరిచేవారుగా కూడా ఉంటారు చాలామంది. ప్రియా సహోదరి సోదరా, దేవుడు వాక్యం మనతోనే మాట్లాడుతున్నాడు. పౌలు శీలలు చెరసాల్లో వేసినా కూడా వాళ్ళు ఏం చేశారండి, ఆ చెరసాల్లో వేసినందుకు అన్యాయంగా మమ్మల్ని చెరసాల్లో వేశారు. ఒకవేళ పౌలు శీలలు తప్పు చేసి ఉంటే వాళ్ళు చెరసాల్లో వేస్తుంటే న్యాయమే. కానీ వాళ్ళు ఏ తప్పు చేయకుండా చెరసాల్లో వేయబడ్డారు. అయినా సరే వాళ్ళు ఏం చేశారండి, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల కలిగిన విశ్వాసాన్ని వారు విడిచిపెట్టలే. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడి పట్ల వారు ప్రేమను కనపరిచారు. ప్రియా సహోదరి సోదరు, అటువంటి పరిస్థితిలో కూడా దేవునికి వారు ప్రార్థన చేస్తారు, వారు దేవునికి స్తుతించారు. ప్రియా సోదరు, అటువంటి పరిస్థితిలో కూడా వారు దేవునికి మొరపెట్టారు. అటువంటి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించారు. ప్రియా సహోదరి సోదరు, అటువంటి ఘోరమైన పరిస్థితులు, చెరసాల వంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ ఘోరమైన పరిస్థితులను బట్టి మనము దేవునితో మాట్లాడలేము, దేవుణ్ణి స్తుతించలేము. ప్రియా, దేవుడు నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితిని ఇచ్చాడని దేవుని ప్రశ్నించేవారుగా ఉంటాం. దేవుని మీద అలిగేవారుగా ఉంటాం. దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. దేవుడు ఎందుకు ఇలాగా మా జీవితాల్లో ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అని కృంగిపోయేవారుగా ఉంటాం. ప్రియా సహోదరి సోదర, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. చెరసాల వంటి పరిస్థితులు వచ్చిన పౌలు శీలల వలె మనం కూడా దేవునికి మొరపెడుతూ, మన పరిస్థితిని గురించి దేవుడికి మొరపెడుతూ దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలి. ప్రియా సహోదరి సోదర, పౌలు శీలలు చెరసాల్లో స్తుతించుచుండగా, దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరచుండగా ఏమైందండి, చెరసాల్లో బద్దలయ్యాయి. ప్రియా సహోదరి సోదర, అనేక మంది అక్కడ చెరసాలలో పౌలు శీలను చూసుకుంటున్న అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. ప్రియా సహోదరి సోదర, ఎవరినైతే చెరసాల్లో వేయబడిన వారిని ఎవరైతే చూసుకుంటారో అక్కడున్న మనుషులు వచ్చారు. ప్రియ సహోదరి సోదర, వారును కూడా పౌలు శీలలు చేస్తున్న ప్రార్థనలు బట్టి పౌలు శీలను సంరక్షిస్తున్న, చెరసాల్లో వాళ్ళని పారిపోకుండా చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదర, అతను కూడా ఆశ్చర్యపోయాడు. అతనికి కూడా వాళ్ళు ఏం చేశారండి, దేవుని సువార్తను ప్రకటించారు. అతని ఇంటికి కూడా పౌలు శీలలు వెళ్ళి అతని కుటుంబానికి కూడా
దేవుని సువార్తను ప్రకటించి వారికి కూడా బాప్తీసం ఇచ్చారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు పౌలు శీలుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవా, ఎందుకు అన్యాయంగా మమ్మల్ని ఆ చెరసాలలో వేపించావు? ఎందుకు అన్యాయంగా ఈ చెరసాలలో వేపించి మమ్మల్ని ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంచావు? నిన్ను నమ్ముకున్నందుక, నిన్ను స్తుతించినందుక మాకు ఇటువంటి పరిస్థితిని ఇచ్చావు అని పౌలు శీలను అనలేదండి. ఆ పరిస్థితిలో కూడా దేవునికి మొరపెట్టారు. ఆ పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించారు. ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ చెరసాలలో వీరిని పారిపోకుండా కాపాడుతున్న అతనికి ఏం చేశారండి? దేవుని సువార్తను ప్రకటించారు. వాళ్ళ కుటుంబాన్ని దేవునిలోనికి నడిపించి వారి బాప్తిసం పొందడానికి పౌలు శీలులు ఎంతగానో కృషి చేశారు. ప్రియా సహోదరి సోదరా, ఎటువంటి పరిస్థితుల్లో మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనం దేవుడి గురించి ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, మనము ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి మనం దేవుడి గురించి మాట్లాడలేము. దేవుడి గురించి మాట్లాడడానికి మనం ముందుకు రాలేము. కానీ పౌలు శీలులండి ఆ చెరసాలలో వాళ్ళు బ్రతుకుతారో మరణిస్తారో కూడా వారి జీవితానికి కూడా గ్యారంటీ లేదు. వాళ్ళు బ్రతుకుతారో మరణిస్తారో గ్యారంటీ లేదు. కానీ మేము బ్రతికి ఉన్న ఈ కొన్ని నిమిషాలైనా దేవుణ్ణి వాళ్ళు అనుకుంటున్నారు, పౌలు శీలులు అనుకుంటున్నారు, మేము బ్రతికి ఉన్న కొంత సమయమైనా దేవునితో మేము మాట్లాడాలి, దేవునితో మేము గడపాలి, దేవుణ్ణి మేము స్తుతించాలి, దేవుని గురించి మేము మాట్లాడాలి అని వారు ఎంతగానో దేవుడి పట్ల ప్రేమను కనపరిచారు. ప్రియ సహోదరి సార్, ఇంత గొప్ప విశ్వాసాన్ని మన జీవితంలో మనము కలిగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, మనమైతే ఏదైనా మనకి శ్రమ వచ్చినా, కృంగిపోయిన స్థితి వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా మన జీవితంలో ఘోరమైన పరిస్థితి వచ్చి మన శ్రమల పాలై కృంగిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి? మనం కలిగి ఉన్న శ్రమను బట్టి మనం ఇంకేమి దేవుణ్ణి స్తుతించగలం, ఏమి ఆరాధించగలం, ఏమి దేవుణ్ణి ప్రకటించగలం, ఏమి దేవునికి సాక్షిగా మనం ఉండగలం అని మళ్ళీ మనము అనుకుంటూ, మన మనసులో మనం అనుకుంటూ మనము దేవునికి దూరం అయ్యేవారుగా ఉంటాం. ప్రియా సహోదరి సోదరా, ఆ ఆలోచన అనేది మంచిది కాదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఆ ఆలోచన అనేది సాతాను మనకు కలుగజేస్తాడు. ఎందుకంటే మనము దేవునితో కలిగి ఉన్న ఉన్నతమైన, శాశ్వతమైన, నిత్యం ఉండగలిగే సంబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని మనము కోల్పోవాలని సాతాను అనేకమైన ఆలోచనలు మన హృదయంలో నింపుతూ ఉంటాడు. ప్రియా సహోదరి సోదరా, వాడి మాట మనం వినకూడదు. ప్రియా సహోదరి సోదరా, పౌలు శీలులు చెరసాలలో ఉన్నప్పుడు సాతాను అనేక విధాలుగా వారిని ప్రశ్నించి ఉంటాడు. మీరు ఎందుకు దేవుడికి స్తుతిస్తున్నారు? మీరు దేవుడికి ఎందుకు మొరపెడుతున్నారు? అసలు మీరు తప్పు చేయకుండా ఈ చెరసాలలో వేయబడ్డారు కదా అని అనేక ప్రశ్నలు సాతాను అక్కడ వారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ వారు సాతాను మాటలు ఏమి లెక్క చేయలేదు. మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టే మేము ఎంతకాలం ఇలా ఉన్నాము, మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టే ఈ చెరసాలలో కూడా ఆయన మాతో ఉన్నాడు. ఈ చెరసాలలో కూడా ఎవ్వరు మాతో లేకపోయినా, మా బంధుమిత్రులు, మా స్నేహితులు ఎవ్వరు లేకపోయినా ఈ చెరసాలలో కూడా దేవుడు మాతో ఉన్నాడు అని పౌలు శీలులు అనుకున్నారు. కనుక ఆ చెరసాలలో కూడా బంధుమిత్రులతో, స్నేహితులతో ఎవరితో మాట్లాడలేదండి, దేవుడితోనే మాట్లాడారు వారు. చెరసాలలో కూడా దేవుణ్ణే స్తుతించారు వారు. చెరసాలలో కూడా దేవుడి గురించే వారు ప్రకటించారు. ప్రియా సహోదరి సోదరా, పౌలు శీల వలె గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పౌలు శీల వలె మనము ప్రార్థించేవారుగా, పౌలు శీల వలె మనము స్తుతించేవారుగా, పౌలు శీల వలె మనము ప్రకటించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 69వ అధ్యాయం 29-30 వచనంలో, నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను,
కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను కలిగి ఉన్న బాధను బట్టి నేను కృంగిపోయే స్థితిలో ఉన్నాను, నాలో అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక అని అన్నాడు. ప్రియ సహోదరులారా, మనం కలిగి ఉన్న రక్షణ మనల్ని ఏం చేస్తుందండి? అనేకమైన ఘోరమైన పరిస్థితుల్లో మనల్ని కాపాడుతుంది. మనం కలిగి ఉన్న రక్షణ మనల్ని అనేక పరిస్థితుల్లో నుండి కాపాడుతుందని దేవుడు ఈ వాక్యధార మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు అంటున్నాడు, ఎన్ని మంది శత్రువులు వచ్చినా, ఎన్ని మాటలతో నన్ను ప్రశ్నించినా, నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన దేవుని రక్షణ నన్ను ఉద్ధరిస్తుంది, అంటే ఆయన రక్షణ నన్ను కాపాడుతుందని దావీదు మహారాజు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యధార మనతో మాట్లాడుతాడు. ఆయన నమ్ముకొని ఆయన రక్షణ కవచాన్ని పట్టుకున్న మనము ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా ఆ రక్షణ మనల్ని కాపాడుతుందని దేవుడు వాక్యధార మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. దావీదు మహారాజు గురించి మనం తెలుసుకుంటే, దావీదు మహారాజు అన్నలందరిలో దావీదు మహారాజు బహు ప్రత్యేకమైన వాడు. దావీదు మహారాజు ధైర్యశాలి, దావీదు మహారాజు సంగీత విద్వాంసుడు, దావీదు మహారాజు మంచి స్నేహితుడు యోనాతాన్కి, దావీదు మహారాజు శత్రువులు సైతం క్షమించగలిగినవాడు, దావీదు మహారాజు నూతన మనసు పొందినవాడు, దావీదు మహారాజు గొప్ప రాజు, దావీదు మహారాజు మంచి కీర్తనాకారుడు. ప్రియ సహోదరి సోదరా, ఒక దావీదు మహారాజు ఇన్ని రకాలైన టాలెంట్స్ని పొందుకున్నాడు అంటే, అంతులను ఇన్ని రకాలైన టాలెంట్స్ని పొందుకున్నాడు అంటే కేవలం దేవుని స్తుతించడం ద్వారానే. ప్రియ సహోదరులు, కేవలం చిన్నప్పటి నుండి దేవుని స్తుతించడం ద్వారానే దావీదు మహారాజు ఇన్ని తలాంతులను పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము దేవుని స్తుతించే అనుభవం కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలి. చాలా మందిని మనం చూస్తూ, దేవుడు మంచి స్వరాన్ని ఇస్తాడు, మంచి వాయిద్యాలను ఇస్తాడు, మంచి మందిరాలను ఇస్తాడు, కానీ దేవునికి స్తుతించేవారుగా ఉండరు. స్తుతించడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులు, దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు అయ్యాడు అంటే కేవలం దావీదు మహారాజు చేసిన స్తుతి ఆరాధన ద్వారానే. ప్రియ సహోదరులు, ఎంతగానో దేవునికి హృదయానుసారుడయ్యాడు దావీదు మహారాజు. చాలా మంది దేవుని స్తుతించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. దేవుని స్తుతించడానికి కన్నా వాళ్ళు వేరే పనులకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఒక స్నేహితులకి ఇచ్చే ఇంపార్టెన్స్, బంధుమిత్రులకు ఇచ్చే ఇంపార్టెన్స్, ఇంకా మనము వెళ్ళి మన అవసరాల కోసం ఇచ్చే ఇంపార్టెన్స్, మనం దేవుని స్తుతించడానికి వెళ్ళకపోతున్నామని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడతాం. ప్రియ సహోదరి సోదరా, స్తుతి మన స్థితిని మారుస్తుంది అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఖచ్చితంగా స్తుతించేవాడిగా మనం ఉండాలి. దావీదు మహారాజు స్తుతించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తుంటే వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు, ఎంతగానో కృంగిపోయి ఉంటారు. వాళ్ళు నుంచోలేని స్థితి, ఎప్పుడు పనుకుంటూనే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఎప్పుడు మాకేమైపోతుందో, ఎప్పుడు మేము మరణిస్తాము అనే నిరాశ నిస్పృహలో ఉంటూ ఉంటారు చాలామంది. అలాంటి వారిని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఎంతగానో కృంగిపోయిన స్థితి వస్తుంది అటువంటి వారు. మనం అన్నీ ఉండి, ఆరోగ్యంగా ఉండి, మనకి మందిరం ఉండి, దేవుణ్ణి స్తుతించడానికి మంచి స్వరం ఉండి కూడా మనము దేవుని ఆరాధించేవారుగా ఉండట్లేదు. ప్రియ సహోదరి సోదరా, కానీ అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవారు
అటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నవారు కూడా వారి దేవుడికి వాళ్ళు మొరపెడుతూ వారి దేవుడికి సంబంధించిన పాటలు పాడుకుంటూ వాళ్ళు గడుపుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. ప్రతి పరిస్థితిలో మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో ఎటువంటి ఘోరమైన శ్రమలు మనకు కలిగినా, ఎంత ఘోరమైన పరిస్థితిలో మనం నడుస్తున్నా కూడా, కృంగిపోయిన స్థితి అయినా కూడా, హృదయం అంతా మనకు తల్లడిల్లిపోయే బాధ అయినా కూడా మనము ఆ పరిస్థితుల్లో దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలి. ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఆ పరిస్థితుల్లో కూడా మనము దేవుని గురించి మాట్లాడేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అనారోగ్యంతో ఉండి ఘోరమైన పరిస్థితుల్లో ఉండి కూడా అనేక మంది లేవలేని స్థితిలో ఉండి కూడా వాళ్ళ దేవుళ్ళకి వారు స్తుతిస్తూ ఉన్నారు. ఒక అన్న అయితే దేవుడికి సంబంధించిన పాటలు వింటూ పాడుతూ దేవుణ్ణి అతను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తే ఎంత బాధ అనిపించిందో అన్నని. అతను ఎంతకాలం బ్రతుకుతాడో కూడా అతనికి తెలియని ఘోరమైన పరిస్థితిలో అన్నున్నాడు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా అన్నయ్య దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండడం చూసా. ప్రియ సహోదరి సోదరా, మనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనకున్న ప్రతి ఒక్క బాడీలో దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మంచిగా పనిచేస్తుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళే దేవుని అంతగా స్తుతిస్తే, ఆరోగ్యంతో ఉండి మన అవయవాలన్నీ మంచిగా ఉండడం మనము ఎంతగా దేవుని స్తుతించాలి, ఎంతగా దేవునికి మొరపెట్టాలి, ఎంతగా దేవుని గురించి దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నించాలి. మనం పరీక్షించుకోవాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, హాస్పిటల్లో ఒక అన్నను చూసినప్పుడు ఎంతో మనసంతా బాధ అనిపించింది. ఆ అన్నకున్న వ్యాధిని బట్టి అతను ఎక్కువ కాలం బ్రతకడు. కానీ అన్న ఆ పరిస్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుడి గురించిన మాటలను ధ్యానిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, స్తుతి మన జీవితంలో మన స్థితిని మారుస్తుందని దేవుడు వాక్యం మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. కలిగిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, స్తుతించాలి అంటే దేవుడు మనకి ఒక పెద్ద బంగ్లానో, బంగారమో, డబ్బో ఇవన్నీ ఇస్తేనే దేవుని స్తుతించడం కాదండి. మనం బ్రతికి ఉన్నామంటే మనం కలిగిన జీవితాన్ని బట్టి, మనం సజీవంగా ఉన్నాన్ని బట్టి, దాన్ని బట్టి అయినా మనం స్తుతించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి స్తుతించేవారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు స్తుతించే వారికి దేవుడు ఇస్తున్న ఒక మంచి వాగ్దానాన్ని మనం చూసినట్లయితే కీర్తనలు 17వ అధ్యాయము 16వ వచనము, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ప్రియ సహోదరి సోదరా, ఉన్నత స్థలములో నుండి దేవుడు చేయి చాపి మనం పట్టుకుంటాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు ఇక్కడ అంటున్నాడు, ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను అని దావీదు మహారాజు అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు చేయి చాపి పట్టుకున్నాడు అంటే దావీదు మహారాజు కలిగి ఉన్న జీవితాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు దేవుణ్ణి అంతగా స్తుతిస్తున్నాడు కాబట్టి
ప్రియ సహోదరి సోదరా, స్తుతిస్తే నిజంగా మన జీవితంలో ఆయన స్తుతిస్తే నిజంగా మన జీవితంలో ఎన్నో మనం పొందుకుంటాం. నా జీవితంలో నేను ఎన్నో తలాంతులు దేవుని ద్వారా పొందుకున్నాను. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడం మా అమ్మగారు నాకు నేర్పించారు. ప్రియ సహోదరి సోదరా, మా అమ్మగారు చిన్నప్పటి నుండి నాకు దేవుణ్ణి స్తుతించడం నేర్పించారు. నేను చదువుకునేటప్పుడే ఒక చదువుకునే ప్లాంక్ మీద బీట్స్ వాయిస్తూ దేవుణ్ణి ఆరాధించేదాన్ని. అలా ఇంటి దగ్గర ఫ్యామిలీ ప్రేయర్, మా ఇంటి దగ్గర మా అమ్మగారు మేము ప్రేయర్ చేసుకున్న తర్వాత అలా ప్లాంక్ మీద బీట్స్ ప్లే చేస్తూ ఆరాధిస్తూ ఉండేదాన్ని. ప్రియ సహోదరి సోదరా, నేను ఆ ప్లాంక్ పెట్టుకొని దాని మీద బీట్స్ ప్లే చేస్తూ దాని మీద దరువు వేస్తూ పాట పాడుతుంటే మా నాన్నగారు వచ్చి ఎంతగానో నన్ను మురుసుకునేవాళ్ళు, ఎంతగానో నన్ను చూసి సంతోషపడేవారు. మా నాన్నగారు ఎంతగానో నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని నన్ను హత్తుకునేవాళ్ళు. ప్రియ సహోదరి సోదరా, ఒక ఈ లోక సంబంధమైన తండ్రికే నేను స్తుతిస్తే అంత సంతోషం కలిగింది. పరలోక సంబంధమైన తండ్రి, శాశ్వతంగా మనతో ఉండే తండ్రి ఎంత సంతోషపడతారండి మనం స్తుతిస్తే. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుని స్తుతించడం ద్వారానే ఇన్ని తలాంతుడు దేవుడు నాకు ఇచ్చాడు అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, దేవుని కృప ద్వారా ఎన్నో తలాంతులు దేవుడు నాకు ఇచ్చాడు. అది నేను దేవుని స్తుతించడం ద్వారా అని మాత్రం నేను చెప్పలేను, కానీ దేవుని కృప ద్వారానే నిజంగా దేవుడు ఇచ్చే తలాంతులు పొందుకోవడానికి నా అర్హత లేదు, కానీ ఆయన కృప ద్వారానే నేను పొందుకున్నాను. ప్రియ సహోదరి సోదరా, నా జీవితంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి సోదరా, స్తుతి మన జీవితంలో మనకు కలిగి ఉన్న స్థితిని మారుస్తుందని జీవితంలో నేను చూశాను. నిజంగా చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించిన పాటలు, ఆ భక్తి జీవితం ద్వారా దేవుడికి ఎంతగానో దగ్గరయ్యాను. ప్రియ సహోదరి సోదరా, మా అమ్మగారు ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా దేవుడితో గడపాలి, ఎలా ఉండాలి అన్నీ మా అమ్మగారు నేర్పిస్తూ ఉంటే మా అమ్మగారిని చూస్తూ ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి పరిస్థితిలో కూడా దేవునితో ఉండాలి అనే మా అమ్మగారు లైఫ్ నాకు ఒక మంచి రోల్ మోడల్ అయింది. ప్రియ సహోదరి సోదరా, మా అమ్మగారు చాలా బాగా ఆరాధన చేస్తారు. ఎంతగా అంటే ప్రతి పరిస్థితిలో మా అమ్మగారు ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవునికి మహిమ పరుస్తూ ప్రతి పరిస్థితుల్లో మా అమ్మగారు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మా అమ్మగారు చూసినప్పుడు అంత బాగా నేను ఎప్పుడు పాడతానో, అంత మంచి స్వరం మా అమ్మగారి అని ఎప్పుడు నేను మా అమ్మగారిని చూస్తూ ఆశ్చర్యపడుతూ ఉంటాను. ప్రియ సహోదరి సోదరా, నిజంగా మా అమ్మగారు నా లైఫ్లో ఒక గొప్ప రోల్ మోడల్ నాకు అని ఈ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను. మా అమ్మగారు నా లైఫ్లో ఒక గొప్ప రోల్ మోడల్. మా అమ్మగారు ద్వారానే నేను ఇంకా దేవునికి చాలా దగ్గరయ్యా. మా అమ్మగారు చేస్తున్న ప్రార్థనలు, ఆమె కలిగిన విశ్వాసం, ఆమె కలిగిన భక్తి జీవితం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుని నమ్ముకునే విధానాన్ని బట్టి ప్రియ సహోదరి సోదరా, ఆరాధించడానికి మా అమ్మగారు అయితే కరెక్ట్గా ప్రతిరోజు సాయంత్రం ఆరాధించడానికి సిద్ధపడేవారు. ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రం ఆరాధన చేయడానికి మోకాళ్ళు వేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మా అమ్మగారు మోకాళ్ళు వేసి ఆరాధన చేసి ప్రార్థన చేశాకే అప్పుడు భోజనం చేసేవాళ్ళు. ప్రియ సహోదరి సోదరా,
నేను కూడా మా అమ్మగారితో పాటు ఆరాధన చేసేదాన్ని. మా అమ్మగారు నేను కలిసి ప్రార్థన చేసేవారు. మా అమ్మగారు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని ఇంకా దేవుని పని చేయాలి అని మమ్మలను ఎప్పుడు దేవుని మాటలతో నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, స్తుతించేవారిగా మనం ఉండాలి. అన్ని పరిస్థితుల్లో స్తుతించేవారుగా ఉండాలి. ఒక గొప్ప ఆదర్శవంతమైన కుటుంబంగా మేము ఉన్నాము అంటే నా తల్లి చేసిన స్తుతి ఆరాధన, నా తల్లి చేసిన ప్రార్థన, నా తల్లి చేసిన భక్తి జీవితం. కేవలం ఇవన్నీ నా తల్లి పట్ల దేవుడు చూపిన కృప ద్వారానే మాత్రమే. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. స్తుతి ఆరాధనానంలోనే మా అమ్మగారు గుర్తొచ్చారు. ఎంత బాగా ఆరాధన చేస్తాం. మా అమ్మగారు ఆరాధన చేస్తుంటే అనేకులకి చాలామంది హృదయాలు కదిలించబడ్డాయి. చాలామందికి వాళ్ళు కలిగి ఉన్న భారం తగ్గిపోయిందని చెప్పారు. చాలామంది వాళ్ళు కలిగి ఉన్న సమస్యకి దేవుడు ఆ పాట ద్వారా జవాబును అనుగ్రహించారని తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరి, ఇంకా నూతన గీతాలు మా అమ్మగారు నూతనంగా గీతాలు ఎన్నో మా అమ్మగారు రాశారు. ప్రియ సహోదరి, ఎన్నో పాటలు మా అమ్మగారు రాశారు. నేను పాడాను యూట్యూబ్ ఛానల్లో. అన్ని పరిస్థితుల్లో కూడా, అనేకమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా పరిశుద్ధతో నీతియుక్తమైన జీవితాన్ని సాగిస్తూ దేవుని మీద నమ్మకం పెట్టుకొని మా అమ్మగారు జీవిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మా కుటుంబం ఎక్కడ ఉన్నా దేవుని ఆరాధించే కుటుంబం అని చెప్పగలం. ఎక్కడ ఉన్నా సంగీతం ద్వారా, పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించే కుటుంబం దేవుని కృప ద్వారా అని తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సోదరా, మా అమ్మగారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడి పని ఆగకూడదని ఎప్పుడు నూతన పాటల గురించి ఆలోచిస్తూ, నూతన పాటలు రాస్తూ, నూతన పాటలు మేము పాడాలని మమ్మలను ఎప్పుడు దేవుడి మాటలతో బలపరుస్తూ మా కుటుంబాన్ని దేవుని సేవలో నడిపిస్తూ దేవుని కృప ద్వారా దేవుని మేము మహిమపరిచేలాగా మా అమ్మగారు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మార్కు సువార్త 14:34-36 అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నీళ్ళ మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, అనేక ఘోరమైన శ్రమలలో ఉండి ఆ శ్రమల వల్ల కృంగిపోయి, ఆ శ్రమలు పొందుకున్న శ్రమలను బట్టి హృదయానికి గాయమయ్యి నిరాశ నిస్పృహలోకి వెళ్ళి డిప్రెషన్కు గురైన వారితో, కృంగిపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడేదాని గురించి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా సిలువ వేస్తారు, యేసుక్రీస్తు ప్రభువారికి ఏం జరగబోతుందో
ప్రార్థించుండగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు, అది చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో బాధపడతారు, ఎంతగానో తల్లడిల్లిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో బాధపడి ఏమంటున్నారంటే, ఇక్కడ చూసినట్లయితే సాధ్యమైతే ఈ గడియ అంటే నేను పొందుకునే శ్రమ గడియ, ఈ గడియను తొలగించమని ప్రార్థన చేస్తారు. ప్రియ సహోదరి సోదర, యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ ఏమంటాడంటే, నీకు సమస్తము సాధ్యమే, తండ్రి అయిన దేవునికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదర, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, తండ్రి అయిన దేవునికి సమస్తము సాధ్యమే అన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేయకుండా ఆపే అంత శక్తి తండ్రి అయిన దేవుడికి ఉందని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సోదర, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారండి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరగమని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదర, మనుషులుగా మనము ఇటువంటి శ్రేష్టమైన ప్రార్థన మనము చేసేవారుగా, ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవుడి పట్ల కనపరిచేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అంత ఘోరమైన శ్రమ పొందకుండా, అంత ఘోరమైన సిలువ యాగాన్ని పొందకుండా తండ్రి అయిన దేవుడు ఆపడానికి తండ్రి అయిన దేవుడు సమర్థుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారండి, నా ఇష్ట ప్రకారం కాదు, తండ్రి చిత్త ప్రకారమే జరగాలని యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడితో తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదర, మన జీవితంలో అనారోగ్యమైన, శోధనైన, మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా, మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా, ఏదైనా ఘోరమైన పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా, ఆ శ్రమ నుండి మనకు విడుదల దయచేయడం, ఆ అనారోగ్యాన్ని స్వస్థపరచడం, ప్రాణం పోకుండా బ్రతికించడం దేవునికి సాధ్యమే. కానీ తండ్రి చిత్తం నెరవేర్చబడడానికే దేవుడు వాటిని మన జీవితంలో అనుమతించడం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు ఇక్కడ గొప్ప మాట, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా నుండి తొలగించుము అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. ప్రియ సహోదరి సోదర, ఈ లోకంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితి, శ్రమ తొలగించడం మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. ప్రియా సహోదరి సోదర, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే, తండ్రి అయిన దేవునికి సమస్తము సాధ్యము. ప్రియ సహోదరి సోదర, నీ అనారోగ్యం స్వస్థపరచడం దేవునికి సాధ్యమే. నువ్వు కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో నుండి నీకు విడుదల దయచేయడం దేవునికి సాధ్యమే. నీ ప్రాణం పోకుండా నిన్ను బ్రతికించడం కూడా దేవునికి సాధ్యమే. ప్రియ సహోదరి సోదర, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారండి, యేసుక్రీస్తు ప్రభు వారి ఇష్ట ప్రకారం కాదు, తండ్రి చిత్త ప్రకారమే జరగాలని యేసుక్రీస్తు ప్రభు వారు అనుకున్నారు. ప్రియ సహోదరి సోదర, మన జీవితంలో కూడా మనము చాలామంది అనారోగ్యం పొందుకుంటూ ఉంటారు, చాలామంది ఘోరమైన శోధనలు పొందుకుంటూ ఉంటారు, చాలామంది అపాయాలు, చాలామందికి అనేకమైన యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చాలామందికి కుటుంబంలో సభ్యులు మరణిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదర, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, దేవుని పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం, దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత ఘోరమైన శ్రమను తండ్రి అయిన దేవుడు అనుమతించిన ఏమన్నాడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అంత ఘోరమైన మరణాన్ని తండ్రి అయిన దేవుడు అనుమతించిన ఏమన్నాడండి యేసుక్రీస్తు ప్రభు వారు,
నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ ఘోరమైన శ్రమలో నుండి నన్ను కాపాడటం నీకు సాధ్యము. ప్రియ సహోదరి సోదరు, కానీ నా ఇష్ట ప్రకారం కాదు, దేవుని చిత్త ప్రకారమే జరగాలి. తండ్రి చిత్తం యేసుక్రీస్తు ప్రభువారు అందరి పాపాల కోసం మరణించడం. ప్రియ సహోదరి సోదరు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్త ప్రకారం మరణించారు కాబట్టే అనేకమైన పాపలమైన మనందరికీ రక్షణ దొరికింది. పాపలమైన మనందరూ దేవుడితో మాట్లాడే అవకాశం దొరికింది. పాపలమైన మనము పరలోక రాజ్యం చేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక గొప్ప మార్గం అయ్యారు. ఆయన మరణించి మనకి ఇచ్చిన రక్షణను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపును బట్టి, తండ్రి చిత్తం నెరవేర్చబడటాన్ని బట్టి, కనుక మన జీవితంలో ఏది దేవుని చిత్త ప్రకారం జరిగినా మనము దేవుని చిత్తానికి లోబడేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఏ అనారోగ్యమైన కుటుంబ సభ్యులు మరణించిన, యాక్సిడెంట్ అయినా, ఘోరమైన శత్రువులు మనల్ని తరుముతున్నా, ఏ పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు, తండ్రి చిత్తం మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలండి? నా ఇష్ట ప్రకారం కాదు, తండ్రి చిత్తమే జరగాలని మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలె తండ్రి చిత్తానికి లోబడేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగి ఉన్న శ్రమను బట్టి మనం కృంగిపోయేవారుగా ఉంటాం, నిరాశ నిస్పృహలోకి వెళ్ళేవారుగా ఉంటాం, ఇంకా ఎంతగానో బాధపడుతూ మనము ఇంకా దీన స్థితిలోకి వెళ్ళేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరు, అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఏం చేశారండి? తండ్రి చిత్తమే జరగాలని కోరుకున్నాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కలిగిన గొప్ప ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉండి తండ్రి చిత్తమే మన జీవితంలో జరగాలని ఎల్లప్పుడూ మనము ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, దేవుని గురించి ప్రకటిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనము తండ్రి చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతిదీ, అనారోగ్యమైన, శోధనైన, శత్రువులు తరుముతున్న, మన కుటుంబంలో సభ్యులు ఎవరైనా మరణించినా, వాటన్నిటి ఆ శ్రమల నుండి మనను కాపాడడం దేవునికి సాధ్యమే. ఆ శ్రమల ద్వారా మనం పొందుకున్న, ఆ శ్రమను మనం పొందుకోకుండా దేవుడు ఆపగలడు. కానీ తండ్రి చిత్తం మన జీవితంలో నెరవేర్చబడడానికి కోసం దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు, కొన్ని పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, కానీ మానవులుగా మన ముందు జరిగేవి మన కంటికి కనిపించేవి మనకు మంచిగా అనిపిస్తాయి, మన ఆలోచనలు మనకు మంచిగా అనిపిస్తాయి. కానీ తండ్రి చిత్తం అనేది చాలా ఉన్నతమైందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము అయితే కొన్నిసార్లు మనం ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని దేవుని ప్రశ్నించేవారుగా ఉంటాం. వ్యర్థమైన భక్తి నాది అని మనము అనుకుంటూ మనం కలిగిన విశ్వాసాన్ని విడిచిపెడుతూ దేవునికి ఇష్టమైనట్లు జీవించిన దేవుడిచ్చిన బహుమానం ఇది అని దేవుడిని ప్రశ్నిస్తూ కృంగిపోయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళి తల్లడిల్లేవారుగా మనం ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తానికి ఎలా అయితే లోబడ్డారో మనం కూడా తండ్రి చిత్తానికి లోబడేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో ఏది జరిగినా అది తండ్రి చిత్త ప్రకారమే జరుగుతుందని మనం గుర్తించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, తండ్రి చిత్త ప్రకారమే మన జీవితంలో జరుగుతుంది. మన తండ్రి చిత్తానికి లోబడేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇలా జరిగితే బాగుండు అని మనుషులుగా మనం ఆలోచిస్తాం. కానీ మన ఆలోచనలు, మన వేసిన ప్లాన్స్,
మనము ఏవైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో, ఇలా సేఫ్ జోన్ మనం ఏవైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో, ఇలా ఉండాలి అని మనం డిజైన్ చేసుకున్నామో, ఇవన్నీ తాత్కాలమైనవి. కానీ తండ్రి చిత్తంలో ఉన్నవి యేసయ్య ఉద్దేశాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన జీవితంలో జరుగుతాయి. ప్రియ సహోదరి సోదరా, రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి జరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, కానీ మనము మాత్రం మనం అనుకునేవి జరగకపోతే దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెడుతూ దేవునికి దూరం అయ్యేవారుగా, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని చేయడం వల్లే ఎంత గొప్ప రక్షణను పాపులమైన మనందరం పొందుకోగలిగాం. పాపులమైన మనందరం యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన రక్షణ ద్వారానే తండ్రితో సమాధానాన్ని, తండ్రితో మాట్లాడే అవకాశాన్ని, తండ్రి ముందు మనము సమాధానాన్ని పొందుకోగలిగాం. ప్రియ సహోదరి సోదరు, యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తం ద్వారానే మనము ఈ లోకంలో ఆలోచనలో, తలంపుల్లో, పనుల్లో చేసిన ప్రతి ఒక్క పాపానికి క్షమాపణ పొందుకోగలిగాం. యేసుక్రీస్తు రక్తం చిందించడం ద్వారానే మనము మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపానికి మనము క్షమాపణ పొందుకొని దేవునితో మాట్లాడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మంచిగా బ్రతికారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయకుండా ఎంత పరిశుద్ధంగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో పరిశుద్ధంగా జీవించారు, పాపాన్ని జయించారు, సాతాన్ని ఓడించారు, ఏ స్థితిలైన పరిస్థితులైన తండ్రి చిత్తాన్ని చేశారు. కానీ అంత ఘోరమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పొందుకున్నారండి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమ ఏదైనా కూడా అది మన జీవితంలోకి వచ్చింది అంటే అది దేవుడు అనుమతించాడు, దేవుని చిత్తమై ఉంది. దేవుడు ఆయన చిత్తాన్ని చేసినప్పుడు మనము బాధపడతాము, కానీ దాని వెనుక ఒక గొప్ప ఉన్నతమైన ఉద్దేశం ఉంటుందని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాను. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారి మరణం వెనుక, ఆయన పునరుద్ధానం వెనుక దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని దాచి ఉంచాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ ఉన్నతమైన ఉద్దేశం ద్వారా, ఆ సంకల్పం ద్వారా అనేకులు దేవునితో, ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుకోగలుగుతున్నారు. ప్రియ సహోదరి సోదరా, తండ్రి చిత్తం ద్వారానే ఈ లోకంలో అనేక ప్రజలు ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యమైన పరలోకానికి చేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానికి లోబడ్డారు. కాబట్టి అనేకులు పరలోకానికి చేరగలుగుతున్నారు. ప్రియ సహోదరా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని చేశారు కాబట్టి అనేకమైన మనందరము యేసు రక్తంలో కడగబడి బాప్తిజం పొంది రక్షణ కవచాన్ని ధరించుకొని పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనందరము అనేకులు పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని జయిస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితులైన పరిస్థితులైన తండ్రి చిత్తాన్ని చేస్తూ అనేకులు పరలోక రాజ్యానికి చేరగలిగే అర్హతను పొందుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానికి లోబడడం బట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని చెయ్యాలి, తండ్రి చిత్తం జరగాలని కోరుకున్నారు కాబట్టి మనందరికీ అంత తండ్రి అయిన దేవుడు దగ్గరికి చేరుకునే అవకాశం దొరికింది. ప్రియ సహోదరి సోదరా, దేవుని చిత్తం వల్ల మనుషులుగా మనకి బాధ కలగవచ్చు, మనుషులుగా మనం కృంగిపోవచ్చు, మనుషులుగా మనము కలిగిన శ్రమలను బట్టి నిరాశ నిస్పృహలోకి వెళ్ళొచ్చు. కానీ దేవుడు దాని వెనుక ఒక గొప్ప ఉన్నతమైన ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉన్నాడని మనం ఎల్లప్పుడూ మన జీవితంలో గుర్తించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. తండ్రి అయిన దేవుడికి సమస్తము సాధ్యము. నువ్వు కలిగి ఉన్న ప్రతి ఘోరమైన పరిస్థితిలో నుండి నిన్ను విడిపించడం తండ్రి అయిన దేవుడికి సాధ్యం. కానీ కొన్నిసార్లు దేవుడు ఆ శ్రమలలో నుండి మనల్ని విడిపించకుండా ఆ శ్రమను మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని జరిగించడం కోసం. ఆయన చిత్తానికి ఎవరైతే లోబడతారో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే తండ్రి చిత్తం, నా ఇష్ట ప్రకారం కాదు తండ్రి చిత్తమే జరగాలని తండ్రి చిత్తానికి లోబడ్డారో, అప్పుడే తండ్రి అయిన దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు అక్కడ నెరవేర్చబడ్డాయి. మన జీవితంలో కూడా మన ఇష్ట ప్రకారం కాకుండా తండ్రి చిత్త ప్రకారమే జరిగినట్లయితేనే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చబడతాయని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమల్లో, ఘోరమైన పరిస్థితుల్లో తండ్రి చిత్తమే మన జీవితంలో జరగాలి. ప్రియ సహోదరి సోదరా, తండ్రి చిత్తమే మన జీవితంలో ప్రతి దాంట్లో జరగాలని మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, సేవలో అయినా, వివాహంలో అయినా, మనం చేస్తున్న ఏ పనిలో అయినా, ప్రయత్నాల్లో అయినా, ప్రతి దాంట్లో తండ్రి చిత్తమే మన జీవితంలో జరగాలని మనం మొరపెట్టుకునేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మన ఇష్ట ప్రకారం మన ఆలోచనలతో మనము ఏది చేసినా అది వ్యర్థమే. ప్రియ సహోదరి సోదరా, తండ్రి చిత్తమే మన జీవితంలో జరగాలి దేంట్లో అయినా. ప్రియ సహోదరి సోదరా, తండ్రి చిత్తమే మన జీవితంలో జరిగినప్పుడే ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు పట్ల తండ్రి ఉద్దేశాలు ఉన్నతంగా ఎలా అయితే నెరవేర్చబడ్డాయో, తండ్రి చిత్తానికి మనం లోబడినప్పుడు, తండ్రి చిత్తమే మన జీవితంలో జరిగినప్పుడు మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చబడతాయని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో అనేక విషయాలు మాట్లాడినందుకు నాయన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయనా, దావీదు మహారాజు వలె నాయన తండ్రి, అయ్యా కృంగిపోయిన పరిస్థితుల్లో నాయన తండ్రి, అనేక మంది అవమానించి గాయపరిచిన స్థితిలో కూడా నాయన తండ్రి, నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, నిన్ను నమ్మే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా, నీ యందు నిరీక్షణ కలిగి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. నాయనా, అయ్యా నాయనా పౌలు శీల వలె నాయన తండ్రి, మేము కూడా నాయన తండ్రి, నాయనా ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో మేమున్న, శ్రమల పాలైనా మేము నాయనా అన్యాయంగా నాయన తండ్రి, మేము శిక్ష పొందుతున్న ఆ పరిస్థితుల్లో కూడా నాయన తండ్రి, నాయనా మేము నిన్ను నాయన తండ్రి, స్తుతించేవారుగా, నీకు మొరపెట్టేవారుగా, నీ సువార్తను ప్రకటించేవారిగా నాయన తండ్రి ఉండే కృపను మాకును అనుగ్రహించండి తండ్రి. నాయనా యేసుక్రీస్తు ప్రభు వారి వలె మేము కూడా నాయన తండ్రి ఎల్లప్పుడూ నీ చిత్తాన్ని చేసే కృపను దయచేయండి తండ్రి. మా జీవితంలో ఏమి జరిగినా నాయన తండ్రి, నీ చిత్త ప్రకారం జరిగినాయి అని నీ చిత్తానికి లోబడి నాయన తండ్రి, నీ చిత్తం నాయన తండ్రి మా జీవితంలో ఎల్లప్పుడు జరగాలని మొరపెడుతూ నీకు సమీపంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా మా జీవితంలో తండ్రి, మేము పొందుకున్న శ్రమలను బట్టి, ఘోరమైన పరిస్థితులను బట్టి నిన్ను బాధ పెడితే, నిన్ను ప్రశ్నిస్తే తండ్రి, నిన్ను గాయపరిస్తే తండ్రి, నీ సన్నిధికి దూరం అయితే తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. మమ్మలను మళ్ళీ స్వీకరించి తండ్రి, నీ చిత్తమే మా జీవితంలో చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తండ్రి, గొప్ప అనుభవాన్ని తండ్రి
మాకునైనా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ చిత్తం ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలను నాయన తండ్రి మా జీవితంలో నెరవేరుస్తుందని నాయన తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారు నాయన తండ్రి అయ్యా చెప్పింది నాయన తండ్రి. అయ్యా, మాట నీకు సమస్తం సాధ్యమే తండ్రి నాయన. అయ్యా, మా జీవితంలో నాయనా అయ్యా ఏదైనా నీకు సాధ్యమే తండ్రి. అయ్యా, నీ చిత్త ప్రకారం నువ్వు అనుమతించిన శ్రమలను కొన్ని పరిస్థితులను నాయన తండ్రి అయ్యా మేము వాటికి లోబడి నీ చిత్తమే మా జీవితంలో జరగాలని నాయన తండ్రి. అయ్యా విశ్వాసంతో నిరీక్షణ కలిగి నాయన తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ నాయన తండ్రి అయ్యా నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. సమస్తం తండ్రి దేవా, నీ చిత్త ప్రకారం ఏ ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని, నువ్వే ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, మేమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళే పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని జయిస్తూ సాతాన్ని ఓడిస్తే ఏ స్థితిలో అయినా పరిస్థితిలో అయినా నాయన తండ్రి నీ చిత్తాన్ని చేసేవారుగా నాయన తండ్రి నీవే మా పట్ల నాయన కృప చూపించి జరిగించి నడిపించమని అయ్యా ఇవే ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని యేసునామములో నాయన తండ్రి ఈ చిన్ని ప్రాణిని బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున